సో మీరు మాస్టర్ ప్లాన్ అన్న వర్డ్ యూజ్ చేశారు కదా, అమరావతి యొక్క మాస్టర్ ప్లాన్ ఏంటి మీ ఒపీనియన్లో? సో అగైన్ అండి, సో మాస్టర్ ప్లాన్ ఇస్ లైక్ బిగ్ ప్లాన్ అనమాట. సో అమరావతి అనగానే ఫస్ట్ మనం గుర్తొచ్చేది అసలు మాస్టర్ ప్లాన్. సో ఈ అమరావతి క్యాపిటల్ సిటీలో ఏం యూనిక్నెస్ ఉంది అనేది మనకి ఆ మాస్టర్ ప్లాన్ చూస్తే గుర్తుకొస్తుంది. ఇప్పుడు మనకి హైదరాబాద్కి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. సో హెచ్ఎండిఏ అవ్వండి, లేకపోతే జిహెచ్ఎంసి. సో అలానే దాని లిమిట్స్ పెంచుకుంటూ వెళ్ళారు. ఎలా అంటే అవుటర్ రింగ్ రోడ్కి పెంచుకుంటూ వెళ్ళారు, రీజనల్ రింగ్ రోడ్కి పెంచడం జరుగుతుంది. సో అలానే అమరావతికి కూడా మాస్టర్ ప్లాన్ ఉందన్నమాట. ఆ మాస్టర్ ప్లాన్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 9 థీమ్ సిటీస్ గురించి మాట్లాడాం. అంటే ఎలక్ట్రానిక్ సిటీ, బిజినెస్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, నాలెడ్జ్ సిటీ, జ్యుడిషియర్ సిటీ, అంటే డిఫరెంట్ ఆపరేషన్స్కి, లేదా స్పోర్ట్స్ సిటీ, మీడియా సిటీ, లేకపోతే సాఫ్ట్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అలైడ్, లేకపోతే ఇప్పుడు డీప్ రూట్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవనండి, డేటా సెంటర్స్ అవనండి, లేకపోతే రోబోటిక్స్ రిలేటెడ్, డ్రోన్స్కి రిలేటెడ్, నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ అవనండి, ఇలాంటివన్నీ రావాలి కదా, డిఫరెంట్ ప్రాసెసింగ్ యూనిట్స్ అవని. లేకపోతే రోడ్స్ కూడా ఏ రోడ్ ఎక్కడుంది అంటే, చిన్న రోడ్డు ఏ ఏరియాలో చిన్న రోడ్ ఇవ్వాలి, ఏ ఏరియాలో పెద్ద రోడ్ ఇవ్వాలి, లేకపోతే మీడియం సైజ్ ఆఫ్ రోడ్ ఎక్కడ కావాలి, ప్లస్ ఈ రోడ్స్ అన్నీ నెక్స్ట్ హైవేస్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, లేకపోతే స్టేట్ హైవేస్కి, నేషనల్ హైవేస్కి ఎలా కనెక్ట్ అవ్వాలి. రివర్ బాడీస్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో బ్రిడ్జెస్ అవన్నీ ఎక్కడ రావాలి, ప్లస్ ఏంటంటే ఐకానిక్ స్ట్రక్చర్స్ ఎక్కడ రావాలి, ఎక్కడ వస్తాయి, లేకపోతే ఏ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్కి హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ ఎక్కడ అలొకేట్ చేయాలి. ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆల్రెడీ కొన్ని రన్ అవుతున్నాయని చెప్పుకున్నాం, మెడికల్కి రిలేటెడ్ ఇన్స్టిట్యూట్స్ కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. సో ఈ అన్నిటిని ప్యాటర్నైజ్ చేసి అసలు ఈ మాస్టర్ ప్లాన్లో మనకు అసలు ఏమేమి రాబోతున్నాయి, దానికి మళ్ళీ పర్టికులర్గా వాస్తు అంటే ఏంటంటే ఈ మాస్టర్ ప్లాన్ ఎటు ప్రొజెక్ట్ చేస్తుంది. మీకు చెప్పా కదా, నార్త్ నుంచి సౌత్కి రన్నింగ్ రోడ్స్ ఉన్నాయి, అలానే ఈస్ట్ నుంచి వెస్ట్కి రన్నింగ్ రోడ్స్ ఉన్నాయి. సో ఈ రన్నింగ్ రోడ్స్ అన్ని గ్రిడ్ కానీ, గ్రిడ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వీటన్నిటిని ప్రొజెక్ట్ చేసేది. అంటే మనకి ఇన్నర్ రింగ్ రోడ్ ఏది, కోర్ క్యాపిటల్ ఏరియా ఏది, 29 విలేజెస్ తర్వాత ఇంకా ఎక్స్పాన్షన్ ఎక్కడ వస్తుంది, నెక్స్ట్ అప్కమింగ్ ఆనుకున్న ఏరియాస్ ఏంటి, అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడ రాబోతుంది, ఇదంతా చూపించేదే మనకి ఏంటంటే మాస్టర్ ప్లాన్ అనమాట. ఓకే.